గేమ్ చేంజర్ ఈ మూవీ సంబంధించిన టీజర్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. సో టీజర్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. సో టీజర్లో రామ్ చరణ్ గారి లుక్స్ కానీ అలాగే ఆయన గెటప్స్ కానీ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ మూవీ టీజర్ చూసిన తర్వాత శంకర్ గారు ఈ మూవీతో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి చాలామంది ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. కొంతమంది ఏంటంటే కొంచెం నెగిటివ్ ట్రోల్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళకైతే దొరకట్లేదు ఎలా ట్రోల్ చేయాలని కూడా. ఎందుకంటే ఈ మూవీ సంబంధించిన టీజర్ రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది కాబట్టి కొంతమంది ఏదో ఎత్తుక్కుంటున్నారు, అనవసరంగా కొన్ని ట్రోల్స్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళందరికీ ఏంటంటే మీరు మూవీ ట్రైలర్ చూసి అలాగే మూవీ చూసి అప్పుడు ఫిక్స్ అవ్వండి, అంతేగాని ఇప్పుడేదో ఊరికే నెగిటివ్ ట్రోల్స్ చేయాలని చెప్పి మాత్రం ట్రై చేయకండి. సో ఈ మూవీతో పక్కా ఏంటంటే శంకర్ గారు కంబ్యాక్ ఇవ్వబోతున్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఒక క్రేజీ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఈ మూవీ సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ ముంబైలో చేయాలని చెప్పి ప్లాన్ చేశారంట మూవీ టీము. సో దానికి సంబంధించి ఆ టైంలో ఆ ఈవెంట్కి షారుఖ్ ఖాన్ గారు వస్తారంట. సో ఇది మ్యాక్సిమం ఫిక్స్ అవుతుంది. అయితే మూవీ టీం నుంచి అయితే ఇంకా అఫీషియల్గా రాలేదు, కానీ చాలా వరకు ఇది ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ గారు వస్తారని తెలుస్తుంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ గారికి అలాగే రామ్ చరణ్ గారికి మంచి ఫ్రెండ్షిపే ఉంది. సో ముంబై వరకు అయితే ఓకే, షారుఖ్ ఖాన్ గారు వచ్చి చూసుకుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ మన పక్కన ఉన్న స్టేట్ తమిళనాడు గురించి. సో శంకర్ గారికి తమిళనాడులో మంచి మార్కెట్ ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆయన వెళ్ళి ఒక ఈవెంట్ అక్కడ పెట్టి సో ఏ హీరోని పిలిచినా కూడా ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే శంకర్ గారి పైన అంత రెస్పెక్ట్ ఉంది. సో శంకర్ గారు రజనీకాంత్ గారిని పిలవబోతున్నారు, రజనీకాంత్ గారు వస్తారు ఈ ఈవెంట్కి. సో రజనీకాంత్ గారు అలాగే రామ్ చరణ్ గారు ఒకే స్టేజ్ పైన నిలిచి ఉంటారని న్యూస్ అయితే ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడ ఈవెంట్ చేయబోతున్నారు, ఏ పెద్ద హీరో రాబోతున్నారు, అలాగే మన తెలుగులో కూడా సో జాన్ ఫస్ట్ వీక్లో చేయబోతున్నారు. అక్కడ ఆ ఈవెంట్కి చిరంజీవి గారు అలాగే ఇంకొంతమంది స్టార్స్ కూడా రాబోతున్నారని తెలుస్తుంది. సో అయితే గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.